చెప్తుంటాను. వైసీపీ అధినేత దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఉన్న వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండదు, లీగల్ పరిజ్ఞానం అసలు ఉండదు అని. ఇది నేను ఈ రోజు కాదు, మొదటి నుంచి చెప్తూనే ఉంటాను. ఇప్పుడు కూడా చెప్తాను అన్నమాట. అక్కడ జరిగింది రోడ్డు ప్రమాదం. రోడ్డు ప్రమాదం నేను ఇప్పుడే ఫోటో కూడా చూశాను. ఆ వ్యాన్ నేరుగా గుద్దారు, వ్యాన్ మధ్య భాగానికి గుద్దారు. అంటే ఎదురు బోదురు వెళ్ళి కొట్టుకోవడం, గుద్దుకోవడం, అది ప్రమాదం. అది స్పీడ్గా వెళ్ళటం వల్ల జరిగిన ఒక దాయకమైన విషయం. అది ఘటన కూడా, ప్రమాద ఘటన. పోనీ అది సంఘటన ఏదైతే గేమ్ చేంజర్ అనే ఈవెంట్ జరిగిందో అక్కడ జరిగితే కొంతవరకు కొంతైనా ఆ నిర్మాతలు కానీ, లేకపోతే ఆ యూనిట్ సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే మీరు అన్నట్లుగా ఇంకెవరైనా కానీ బాధ్యత తీసుకోవాలి. కానీ ఇక్కడ అటువంటి ఘటన కాదు. సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనకి ఈ ఘటనకి చాలా తేడా. ఇక్కడ జరిగింది 125 BNS యాక్ట్ కింద. అక్కడ చెబుతున్నది అది వేరే సెక్షన్ కింద, అది హత్యాయత్నము అనే దాని కింద వస్తుంది. అయితే బుద్ధిపూర్వకంగా చేసిన హత్య కాదు, తెలియకుండా అవగాహన ఉండి చేసిన హత్య అన్నట్లుగా దాన్ని అక్కడ చిత్రీకరించడం జరిగింది. ఆ రకంగా కేసు పెట్టింది. ఇక్కడ మీరు మాక్సిమం పెట్టగలిగిన కేసు 125 BNS. దీన్ని మన సింపుల్ భాషలో రేషన్ నెగ్లిజెంట్ కేసు అంటారు. ఇక్కడ ఎవరు ఉంటారు తెలుసా ఈ కేసులో ముద్దాయిలుగా? ఎవరైతే వాహనదారులు ఈ ప్రమాదానికి కారణమైన వాళ్ళు ఉంటారో వాళ్లే ఉంటారు తప్ప మిగతా వాళ్ళు అర్జునులు రారు. ఈ మాత్రం కనీస పరిజ్ఞానం లేకుండా ఏది పడితే అది ఇష్టారాజ్యంగా, ఎట్లా పడితే అట్లా ఇష్టారాజ్యంగా మాట్లాడితే వాళ్ళ యొక్క విజ్ఞానానికి, వాళ్ళ యొక్క మేధావితనానికి జోహార్లు అర్పించడం తప్ప మేము చేయగలిగింది ఏమీ లేదు. ఇక మిగిలిన అంశాలకు వస్తే మీరు ఏమైనా అడగాలనుకుంటే చెప్పండి. దానికి ఓకే అండి. పోస్టులు వైరల్ అవుతున్నాయి ఆల్రెడీ. నాకు తెలిసి అయితే ఈయన బుజ్జి దగ్గర అయితే అది ఉంటుంది. ఆయన తర్వాత మీకు వినిపిస్తారేమో. కాలపాలెం బుజ్జి గారు, ఆ పోస్టులు బాగా వైరల్ అవుతున్నాయి, అవి మీ దగ్గర కూడా ఉన్నట్టున్నాయి. ఎందుకంటే ఇందాకే మీరు ఒకటి పంపించారు, అప్పటికే నేను చూశాను, మీరు కూడా ఒకటి పంపించడం జరిగింది. అదే దీని మీదే కాలపాలెం బుజ్జి గారు, ఒకసారి మీరు అది వినిపిస్తే శాంతి ప్రసాద్ గారు దాని మీద రెస్పాండ్ అవుతారు, నేను వినిపించి కంట. ఒక్క నిమిషం. నేను చదివి వినిపించండి. టైం తీసుకోవడం కన్నా దాని యొక్క జిస్ట్ చెప్పండి మాకు. నా పోస్ట్ మొత్తం అక్కర్లేదులేండి, సారాంశం చెప్పండి చాలు. సారాంశం ఏం లేదండి. పవన్ కళ్యాణ్ గారి గురించి వెంకటరెడ్డి గారు పెట్టిన పోస్టు, పవన్ వెంటనే అరెస్ట్ చేయాలి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి. పవన్ ను అరెస్ట్ చేసి వైఎస్ఆర్సీపీ అధికార డిమాండ్ చేశారు. గేమ్ చేంజర్. వినండి, అది వినండి, ఆ కారణం చెప్తున్నారు వినండి శాంతి ప్రసాద్ గారు, అందుకనే ఆయన వినిపించమన్నాను. చెప్పండి. అసలు ఒక్క నిమిషం అండి. దాని గురించి లెందీగా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. పవన్ హాజరై బైక్ పై వస్తున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఈవెంట్కి వెళ్ళి వస్తున్న అభిమానులు, 2 యువకులు చనిపోయారు. వారి వృత్తికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని అంటూ తెలంగాణలో సంజయ్ థియేటర్ వద్ద తొక్కేసలాట్లో మహిళలు వృత్తికి చెందిన కేసులో బన్నీని అరెస్ట్ చేశారు. ఇది కూడా పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ఇది కీలకం కాదు. మధ్యలో ఒక వర్డ్ మిస్ అయింది. శాంతి ప్రసాద్ గారి డిమాండ్ ఏంటంటే, గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హాజరైన పవన్ బైక్ సైలెన్సర్లు తీసి యువకులు స్టంట్ చేయాలని చెప్పారట, అందుకనే వీళ్ళు అలా చేశారట, చచ్చిపోయారట. ఇది వాళ్ళు చెప్తున్న రీజన్. బుద్ధి జ్ఞానం ఉన్నవాడైతే మళ్ళీ ఒకసారి ఆ మొత్తం వీడియో చూసుకోమని. గతంలో భీమవరంలో అనుకుంటే ఒకసారి క్లోజ్డ్ మీటింగ్ లో జరుగుతుంటే ఒక పెద్ద ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక మాట అన్నాడు. సార్, మీరు జన సైనికులు, మీ వాళ్ళు కుర్రవాళ్ళు, చాలా చిన్న వయసు వాళ్ళు, రోడ్ల మీద బైకులకి సైలెన్సర్లు తీసి తిరుగుతున్నారు, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే, ఆ రోజు తన జన సైనికులని ఆయన మెత్తగా వారిని దాన్ని ఏమంటామంటే వాళ్ళని తిట్టినట్లుగానే చేస్తూ వీళ్ళకి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. వాళ్ళు కొద్దిగా యువకులండి, నేను వాళ్ళకి చెబుతాను, ఒక్కసారిగా మారరు, కానీ వాళ్ళకి చెప్పుకుంటూ